ముందు నేనెవరినో వాళ్ళని కనిపెట్టమని చెప్పు. ఆ తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. సమాధానం చెప్పు. చెప్పరా. ఏమని? తను అడిగిన ప్రశ్నకి ఏం చెప్పిందని? తను ఎవరో కనిపెట్టమని చెప్పింది కదరా. వినపడలా? ఎంత రాత్రి అయింది? ఏ దేవయాని గురించి మాట్లాడుతున్నావు? అదిగో తన గురించే. అక్కడ ఎవరు లేరు కదా శ్రీకుమార్. ఏంట్రా వాగుతున్నారు? అదిగో తను ఇక్కడే కూర్చుందిగా. లేదే. నన్న గుండెల్లో గుబులు వచ్చేస్తుంది. నేను ఇక్కడి నుంచి ఈ ఇల్లు ఇష్టం లేకపోతే చెప్పు, అంతేగాని లేనిపోని కథలు చెప్పి తప్పించుకోవాలని చూడకు. నీ మాయ మాటలు నా దగ్గర కాదు. ముందు నువ్వు కూర్చో, నేను మాట్లాడాలి. ఏంటి బుద్ధింకుందా? కాదు, అమ్మాయి ఉంది. కరెక్టే. ఒకరు కూర్చున్న చోట్లో నేను కూర్చోవడం అంత మంచిది కాదు. గోవిందస్వామి కుర్చీలో కూర్చోగానే నీ అందాలానికి ఏమైపోయింది? అరిగిపోయిందా, తరిగిపోయిందా? తన అక్కడి నుంచి లేచి వచ్చేసిందిరా. ఇదిగో ఇక్కడి నుంచి ఉంది. ఏంటయ్యా ఇది? ఇంతకుముందు బాగానే ఉండేవాడు, ఇప్పుడు బుర్ర చెడిపోయింది అనుకుంటాను. ఏంటిది? ఇక్కడేం జరుగుతుంది? నాకేమీ అర్థం కావట్లేదు. ఏరా వాళ్ళకి నేను కనిపించట్లేదంటే నేను ఒక దయ్యమా? ఇదేదో దెయ్యాల కుంపలో కనిపించేస్తుంది. నువ్వు నోరు మీరా. రేయ్ నువ్వు రారా చెప్తాను. ముందు నువ్వు రా. గోపి నువ్వు తలుపులు మూసాయి. నువ్వు రా రమ్మంటుంటే. ఇక నువ్వు ఈ రూమ్ లోకి వెళ్ళొద్దు. ఈ రూమే లేదనుకో. ఈ రోజు వీడి గదిలో పడుకుంటా, లేకపోతే రేపు ఇంకేదో కథ సృష్టిస్తాడు. పదరా. నీకెవరైనా సైకాట్రిస్ట్ తెలుసా? నా ఫ్రెండ్ ఒకడున్నాడు. ఓసారి మనం వెళ్ళి కలుద్దాం. ఎందుకని? కేవలం నా కళ్ళకి మాత్రమే కనిపిస్తున్న ఈ రూపాల్ని మనోశాస్త్ర ప్రకారం ఏమంటారో ఒకసారి అడిగి తెలుసుకోవాలి. నీ భ్రమ అనుకుంటాను. కాదు, ఈ విషయం కేవలం నా భ్రమ అని కొట్టిపడేయలేము. ఒకవేళ నువ్వు చూసింది గోపి చెప్పినట్టు ప్రేతాత్మ అయి ఉంటుంది. ప్రేతాత్మలు అన్నవి ఒట్టి కట్టు కథలు. మరి ఈరోజు నేను నా కంటితో చూసింది ప్రేతాత్మ కాదు, మనిషి కాదు. మరి ఏమై ఉంటుంది? మనిషి శరీరంలో నవరంధ్రాలు ఉంటాయి. మనిషి చనిపోయినా కూడా ఆత్మరూపంలో అవన్నీ ఉంటాయి. చనిపోయిన వ్యక్తి యొక్క బాహ్య శరీరం ఇక్కడ లేకపోయినా కూడా సూక్ష్మ రూపంలో అన్ని మనుషులకి కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా బతికున్న వాళ్ళ కన్ను యొక్క డైమెన్షన్ దానికి మ్యాచ్ అయిందంటే వాళ్ళకి చనిపోయిన వాళ్ళ రూపం తెలుస్తుంది. ఇక్కడ చనిపోయిన స్త్రీ యొక్క బాహ్య రూపమును, శబ్దమును వీళ్ళు గ్రహించగలరు. శ్రీకుమార్కి అతీంద్రియ శక్తి ఉండటం వల్ల ఆ బాహ్య రూపాన్ని, శబ్దాన్ని శ్రీకుమార్ వాటిని గ్రహించగలుగుతున్నాడు. ఈ అంకుల్కేం పనిలేదా? ఇక్కడికి వచ్చేసావా? ఏమన్నావు? అంకుల్ అబద్ధం ఆడుతున్నారు. నేనేం చనిపోలేదు. విన్నారా? తను కనిపిస్తోందా లేదా? అదిగో అక్కడ చైర్లో కూర్చుని చెప్తోంది నేను ఇంకా చావలేదు అని. డౌట్ ఏంటి? సై, అన్నీ తెలిసిన వ్యక్తి చెప్తున్నారు కదా. నువ్వు చచ్చి చాలా ఏళ్ళు అయి ఉంటుంది. ఆ తర్వాత మీరేమీ భయపడలేదు కదా? అబే అలాంటిదే లేదు సార్. సరే భయపడద్దు, ఇదేం పెద్ద విషయమేం కాదు. అమ్మాయి కదా, కొంచెం ఫ్రెండ్లీగా పోండి. అమ్మాయికి ఏం కావాలో తెలుసుకోండి. అందుకని ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. డాక్టర్, మీరు అమ్మాయి గురించి ఏం చెప్పలేదే? ఒకవేళ శ్రీకుమార్ మీ మనసులో ఉన్న రూపాన్ని ఇమాజిన్ చేసుకొని ఉండుంటారు. అది కాకపోతే ఒక మహాతంత్రం ఏంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం మన మహర్షులు కూడా ఈ అతీంద్రియ శక్తులతోనే జీవించారు. అది ఒక గొప్ప శక్తి.
ఏది ఏమైనా ఈ కేసు గురించి కొంచెం పరిశోధించాలి. అప్పుడే నేను కరెక్ట్ గా చెప్పగలను. దానికి కొంచెం సమయం పడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. పదరా. చూడండి, గోవింద స్వామి ఉంటారు, మీరు బయలుదేరండి. ఓకే, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఓకే డాక్టర్. ఓకే, బాయ్. ఎవరైనా ఏంటి హిస్టరీ? పెద్ద కుటుంబం నుంచే వచ్చాడు. చదువులో చాలా తెలివైనవాడు. ఎంఎస్సీ ఫిజిక్స్ లో ర్యాంక్ హోల్డర్. ఓహో. తనకేదో సిక్స్త్ సెన్స్ ఉందని ప్రయోగాల ద్వారా కొన్ని సంఘటనలు ప్రూవ్ చేసి చూపించేవాడు. ఎవరో తనను పిలిచినట్టు అనిపించిందని ఇక్కడికి వచ్చాడు. ఏకాంతంగా ప్రశాంతంగా ఉండేలాగా ఒక ఇల్లు కావాలని అడిగాడు. నేను ఇల్లు ఏర్పాటు చేశాను. ఏ క్షణంలోనైనా ఎస్కేప్ అవుతాడు. వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి మానసిక అలాంటిదేమీ లేదు. ఎప్పుడో ఒకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మీరేమనుకుంటున్నారు డాక్టర్? మతి భ్రమణం, భ్రమ అంటే ఏదైనా చెప్పొచ్చు, కానీ ఇది రోగం మాత్రం కాదు, రోగ లక్షణం. ఇక ఆయన డెవలప్మెంట్ చూశాకే ఏ విషయం చెప్పగలను. మనసు ఆ విషయాల గురించి ఆలోచిస్తూ అటువైపు వెళ్ళిందంటే కేర్ఫుల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. నేను పక్కనే ఉన్నాను. ఏంటా ఇది? ఎందుకు ఇలా భయపడుతున్నావు? ఏదైనా మాట్లాడడానికి ముందు చిన్న వార్నింగ్ ఇవ్వు. ఇలా ఉన్నట్టుండి నేను పక్కనే ఉన్నానంటే ఎలా? సరే, అలాగే చెప్తానులే. ఇప్పుడైనా చెప్పి చావే. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు? ఈ లోకంలో నన్ను చూడగలిగేది, నా మాట వినగలిగేది మీ ఒక్కరి వల్లే. మీ ద్వారా నేనెవరినో తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చానో కనిపెట్టాలి. ఎక్స్క్యూజ్ మీ, ఈ బోర్డు కొంచెం ఇస్తారా నాకు ప్లీజ్? ఏమైంది? You are రీటా మాథ్యూస్. నీ పేరు రీటా, మెడిసిన్ చదువుకునే రీటా మాథ్యూస్. నువ్వు కనపడకుండా పోయి 4 నెలలు అవుతోంది. నిన్నెలాగైనా కనిపెట్టి ఇవ్వమని నీ కాలేజ్ స్టూడెంట్స్ చేస్తున్న స్ట్రైక్ ఇది. ఎలా తెలుసు నేను రీటానని? ఆ బోర్డు కంటించుకుంది నీ ఫోటో. అవును, నేను రీటానే. కానీ మీకు మాత్రం నేనెందుకు కనిపిస్తున్నాను? అందరికీ కనిపించాల్సిన నేను మీకు మాత్రం ఎలా? కనిపెడతాను. రీటా ఏమైంది? హాస్టల్ వార్డెన్ అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపుతోందా? రీటా కేసు ఏమైందని ప్రశ్నించిన మాజీ మంత్రి, చెరువులో తేలి పైకొచ్చిన శవం, చెరువులో తేలిన శవం రీటాది కాదు అని పోలీసులు నిర్ధారించారు. రీటా హత్య కేసులో జక్రియా జేకబ్ అరెస్ట్. అసలు ఎవరి వార్డన్? తెలీదు. ఈ జక్రియా జేకబ్? తెలీదు. హే, ఇది నీకు కనిపిస్తోందా? కనిపిస్తోంది, కానీ చదవలేను. ఈ రీటా ఎవరో నేను తెలుసుకుంటాను. హౌస్ సర్జన్ చదువుతున్నప్పుడే నువ్వు కనపడకుండా పోయావు. ఒకవేళ మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళితే నీకేమైనా గుర్తొస్తుందేమో చూద్దాం. వెళ్దాం. లెట్స్ గో.
ఏంటిది? నేను డ్రెస్ వేసుకోగలను, మిమ్మల్ని తాకగలను, కానీ పేపర్ మాత్రం పట్టుకోలేనే. ఏం పర్లేదులే, అంతా సరిపోతుంది. డ్రెస్ అనగానే గుర్తొచ్చింది, ఇవి మార్చుకోవచ్చుగా నువ్వు. కానీ ఎలా? డాక్టర్ ఏమన్నారో తెలుసా? నేను నిన్ను ఊహించుకుంటున్నానంట. అలాంటప్పుడు నేను తలుచుకునే వేషంలో నేను చూడగలగాలి కదా. కమాన్. శ్రీ, ఇది ఏ హాస్పిటల్? ఏ హాస్పిటలా? ఈ హాస్పిటల్లోనే కదా నువ్వు వర్క్ చేసావు. ఏంటి ఏంటి మీరేంటో అన్నారుగా? ఏమనలేదు. తింగరోళ్ళ ఉన్నాడు. నువ్వురా. నీకు ఆ సిస్టర్ తెలుసా? లేదు, గుర్తులేదు. నీ గురించి ఆవిడ అడిగి చూస్తానులే, రా. సిస్టర్, మీకు ఇక్కడ వర్క్ చేసిన రీటా మాథ్యూస్ తెలుసా? తెలుసు. ఎందుకు? ఏం లేదు, మీకు రీటా మాథ్యూస్ తెలుసు అంటున్నారు, కానీ రీటా మాథ్యూస్ సిస్టర్ని మర్చిపోయిందే. నేను చెప్పినా ఏదైనా క్లూ దొరుకుతుందని. అడుగు, నువ్వు తెలుసు, చూసావా? అక్కడ వస్తున్నారే ఆ డాక్టర్స్ తెలుసా నీకు? తెలీదు. ఎవరో తెలీదు. ఏం తెలీదు. ఇక్కడ సరవదు, ఇది వర్కౌట్ కాదంతే. శ్రీ, నేను చెప్తున్నాను కదా, ఇక్కడ సరవదు. మనం వెళ్ళిపోదాం, రా. ప్లీజ్ శ్రీ. ఏంటినా సరవదని అపశకనంగా మాట్లాడుతున్నాడు? మనం తిరిగి వెళ్ళిపోదాం. పదండ్రా. చెప్పండి. సారీ రీటా, ఐఎమ్ వెరీ సారీ. ఇలా ఉంటే అసలు నేనేమీ చేయలేను. ఐఎమ్ రియలీ హెల్ప్లెస్. అలా అనకు శ్రీ. నేనేం చేయగలను రీటా? పేపర్లో నా గురించి, నా పాత లైఫ్ గురించి ఏ రాసుంది శ్రీ? చెప్తాను రా. నీకు సంబంధించిన నీ కథని చెప్తాను. నీ 7 ఏళ్ల వయసులో మీ అమ్మ నాన్న విడిపోయారు. నీకు 14 ఏళ్ళు వచ్చేంత వరకు నువ్వు మీ అమ్మతోనే ఉన్నావు. ఆ క్రమంలో మీ అమ్మగారు ఇంకొకరితో జీవించడం మొదలుపెట్టారు. మీ అమ్మగారు అలా చేయడం నీకు నచ్చకపోయేసరికి నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోయావు. అక్కడ కూడా ఇదే కథే. ఆఖరికి నీకు ఎవ్వరూ లేక 16 ఏళ్ల వయసులో నువ్వు నీ కాళ్ళ మీద నిలబడ్డ మొదలెట్టావు. అది ఒక పెద్ద పోరాటం. రాత్రంతా కష్టపడి పనిచేస్తూ ఉదయం చదువుకుంటూ నువ్వు ఎంతో కఠినమైన జీవితాన్ని జీవించావు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నువ్వు మెడిసిన్లో జాయిన్ అయినప్పుడు నీ టీచర్స్, నీ సాటి స్టూడెంట్స్ నిన్ను చూసి ఆశ్చర్యపోయారు. నువ్వు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు 4th ఇయర్ చదువుతున్న జక్రియా జేకబ్ అనే సీనియర్ నిన్ను ర్యాగింగ్ అన్న పేరుతో రేప్ చేయాలని చూశాడు. దేవుడి దయ వల్ల నువ్వు ఆ గండ నుంచి కూడా బయటపడ్డావు. జక్రియా చేసిన తప్పుకి వాడికి ఎలాగైనా శిక్ష పడాలి అని నువ్వు కాలేజీలో పోరాడావు. విద్యార్థుల పోరాటం చూసి మేనేజ్మెంట్ జక్రియా జేకబ్ ని డిస్మిస్ చేసింది. కానీ వాడు నీ మీద పగ పెంచుకున్నాడు. చివరికి పై చదువులు చదవడానికి అమెరికాకి వెళ్ళడానికి ఒక్కరోజు ముందు నువ్వు కనపడకుండా పోయావు. ఏంటి, నీకేమైనా గుర్తుకొచ్చిందా? లేదు, ఏం గుర్తులేదు. నో, అలా చెప్పకు. యూ హ్యావ్ టు థింక్. అయ్యో, ఆగు. నువ్వు గుర్తు తెచ్చుకోవడానికి ఏదో ఒక దారి వెతకాల్సిందే. నువ్వు నా ముందున్నది నిజమైతే, నేను నిన్ను చూడగలిగేది నిజమైతే, నువ్వు మాట్లాడడం నాకు వినిపించడం నిజమే అయితే, నువ్వు ఏదో ఒక సంఘటనని గుర్తు తెచ్చుకోవాలి. గుర్తుకొచ్చింది. నేను అప్పట్లో ఒక లేడీస్ హాస్టల్లో ఉండేదాన్ని. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు వార్డెన్ మొక్కలకి నీళ్లు పోస్తున్నారు. ఆ తర్వాత టెల్ మీ వాట్ హ్యాపెండ్. చూడు, ఇది లేడీస్ హాస్టల్, మగాళ్ళకేం పని? మొక్కం చూపించనక్కర్లా, నాకు అర్థమైందిలే. ఏదో తమాషా కన్నాని. ఎందుకు అలా నిలబడ్డావు? రా లోపలికి.
మిగతా వాళ్ళ ముందు వార్డెన్ నన్ను తిట్టినా కూడా నేనంటే చాలా ప్రేమగా ఉండేది. నా దగ్గర నుంచి హాస్టల్ ఫీజు తీసుకునేది కాదు. ఎవ్వరికీ తెలియకుండా నాకు మాత్రం స్వీట్స్, ఫ్రూట్స్, సినిమా టికెట్లు ఇస్తూ ఉండేది. ఆ తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తుకు రావట్లేదు. కమ్ ఆన్ ట్రై. ప్లీజ్, ఇంతకంటే నన్ను అడగొద్దు. నీకు గుర్తుకొచ్చి నువ్వు నాతో చెప్పిన విషయాలన్నీ కరెక్టేనని నేను ఇప్పుడు వెరిఫై చేయాలి. నేనే డైరెక్ట్గా హాస్టల్కి వెళ్ళి ఆ వార్డెన్ని ప్రశ్నలు వేస్తే అది ప్రాబ్లం అవుతుంది. అందుకని గోపిని గాని గోవిందస్వామిని గాని పంపిస్తాను. నువ్వు చెప్పిన సంఘటన నిజమే అయితే అప్పుడు వాళ్ళు నన్ను నమ్ముతారుగా. వాళ్ళ సాయం నాకు కావాలి, ఖచ్చితంగా కావాలి. నేను రెడీ అయి వస్తాను. గోవిందస్వామి ఎక్కడా? రే గోవిందస్వామి, గోవిందస్వామి, రే. ఏమైంది? ఏదైనా చూసి భయపడ్డారా? నేను కోపంలో వాడిని ఏదేదో అనేశాను. వాడందుకు ఫీల్ అయినట్టున్నాడు. ఓసారి వాడి ఇంటికి వెళ్ళి సారీ చెప్పాలి. ఇప్పుడు ఎలా ఉంది? రీటా ఎక్కడా? ఏంటి? రీటా ఎక్కడా? నేను ఇక్కడే ఉన్నాను శ్రీ. నీకు రీటా కనబడడం లేదా? లేదు. అలా అనకు శ్రీ, నేను నీ కళ్ళ ముందే నుంచున్నాను. ఏమంటున్నాడు? ఇక్కడే నుంచున్నాను. గోపాల్, ఇక్కడే నుంచున్నానని చెప్పు. శ్రీ, try to see. ఎక్కడో ఉండే ఉంటుంది. నువ్వు సరిగ్గా చూడు. ఇదిగో నేను నిన్ను ముట్టుకుంటున్నా.
నేనెవరో తెలుసుకున్నాను. అన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. ఆ రోజు వార్డెన్ చేతిలో నేనేదో ఇచ్చాను. అదేంటో తెలీదు. ఆ చెట్టు చాటు నుంచి నుంచున్నాను. ఎక్కడికో వెళ్తున్నాను. కార్లో వచ్చింది ఎవరో తెలీదు. ఆ అమ్మాయికి ఏం జరిగిందో ఏంటో ఒక్కొక్కటిగా గుర్తొస్తోంది. శ్రీ, నువ్వు లేకపోతే నాకెవరున్నారు? నాకెవరు సహాయం చేస్తారు? శ్రీ, నువ్వు నాకు తోడుగా లేకపోతే నన్ను నేను ఎలా తెలుసుకుంటాను? హెల్ప్ మీ. ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నా సరే ఏం దిగులు పడకు. మనం ఎప్పటికైనా కలుస్తాం. నన్ను నమ్ము. నువ్వు లేకుండా నేను ఒంటరిగా జీవించలేను రీటా. ఏం చేయబోతున్నావు శ్రీ? నాకేం అర్థం కావట్లేదు. నా కోసం నువ్వు రిస్క్ తీసుకోవద్దు. వదిలే శ్రీ. శ్రీ, ఎవరది? శ్రీని నలుగురు కొడుతున్నారు. వెళ్ళి రక్షించండి. గోపి ఏమంటోందిరా? శ్రీకుమార్ని ఎవరో కొడుతున్నారంట. శ్రీ, రీటా, 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 రీటా. రే, తనేనా నిన్ను రక్షించింది? ఎస్. ఇక లేచి వాళ్ళని చితగొట్టరా. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. శ్రీ, వదిలే శ్రీ, పద, నేను నీతో మాట్లాడాలి. ఓకే, గోవింద స్వామి, కమ్. వదులుకోండి, పట్టుకోండి. ఆ రవి నా మీద పగ తీర్చుకోవడానికి నన్నే ఫాలో అవుతాడు. మీరు బండి తీసుకుని వాడు చూస్తుండగా వెళ్ళిపోండి. కమాన్. రీటా, ఇప్పుడు ఎక్కడుంది తను? ఎలుగో ఇక్కడే నా పక్కనే ఉంది. ఏం చేస్తోంది? తనకేమో గుర్తొస్తున్నాయట. ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఇలా మనం ఎన్నో చోట్లకి వెళ్ళాలి అంటోంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఫస్ట్ వాడని కలవడానికి హాస్టల్కి వెళ్దాం. సరే, యుద్ధం మొదలైంది. పద, యుద్ధం చేద్దాం. వెళదాం. ఎక్కడరా నీ రీటా? ఇటువైపు రమ్మను. వస్తోందిరా. ఎస్, ఇదిగో వచ్చింది. వచ్చిందా? వచ్చిందా? తను నా ఫ్రెండ్ సరళారెడ్డి. హాయ్ సరళారెడ్డి. హౌ ఆర్ యు? ఎలా తెలుసు? రా రా రా. ఏమిటి
సారీ, చాలా అర్జెంట్ వల్ల మీ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా వచ్చేసాను. నా పేరు శ్రీకుమార్. ఓ శ్రీకుమార్, ఏమిటయ్యా ఇలా వచ్చారు? మేము ఇప్పుడు రీటా కేసులో చాలా ముందుకు వచ్చేసాం. తను మీకు ఏమేమి ఇచ్చిందో వాటన్నిటి నేను ఇప్పుడు ఒకసారి చూడాలి. ఓ ఆ డాక్యుమెంట్సా? అవి నా దగ్గరే ఉన్నాయి, ఉండండి వస్తాను. ఇదిగా ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూసి ఏవేవి ఎవరెవరో చెప్తే బాగుంటుంది. సారీ, మిగతా వివరాలు నాకు తెలియదు. సారీ మేడం, ఇక్కడ మీరు కాకుండా ఇంకో వ్యక్తి కూడా ఉంది. నేను తన్ను అడుగుతున్నాను. కమాన్, చూసి చెప్పు త్వరగా ప్లీజ్. సరిగ్గా చూడమంటున్నాను కదా. ప్లీజ్ చూసి చెప్పు. ట్రై ప్లీజ్. ట్రై. అమెరికా వెళ్ళటానికి కావాల్సిన పేపర్స్ ప్రిన్సిపల్ నాకు ఇచ్చింది. నాకిప్పుడు కాలేజ్ గుర్తుకొస్తోంది శ్రీ. నెక్స్ట్ మనం వెళ్లాల్సింది మెడికల్ కాలేజ్ కి. థ్యాంక్ యూ మేడం, ఇవన్నీ ఇక్కడ ఉండనివ్వండి. ఏదో ఒక రోజు నేను రీటాతో వస్తాను, అప్పుడు వచ్చి తీసుకుంటాను. ఈవే శారదా సిస్టర్. శారదా సిస్టర్, ఏమైంది నీకు? మాయా ఏంటి? మాయా ఏం చేస్తున్నావురా? మాట్లాడు. సిస్టర్, మీరు ఆ రోజు వచ్చిన వాళ్ళు కదా? నా పేరు శ్రీకుమార్. తెలుసు. రీటా చివరిసారిగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిశాక ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నాకు గుర్తుంది. జోసెఫ్ అనే పేషెంట్ రూమ్ లోకి వెళ్ళింది. ఇదిగో స్ట్రైట్ గా వెళ్తే వస్తుంది, రూమ్ నంబర్ 104. థ్యాంక్ యూ సిస్టర్. ఒక్కొక్క రహస్యం బయటపడుతోంది. నన్ను మోసం చేసి తప్పించుకోవాలనుకుంటున్నావా? ఇక్కడ ఏం జరుగుతుందిరా? ఎవరి? నేను రీటానా? అదే సునీల్ కి కనిపించిన రీటా. మనకు మాత్రం అస్సలు కనిపించదు. నాకు కనిపిస్తుంది. నోరు మీరా, నీకెలా కనిపిస్తుంది? నాకు కనిపించింది, నీకు కనిపించదు. ఏంటి పిచ్చి పని? వదులు. ఈయన చెప్పారని వదిలేస్తున్నా. వీడు కావాలా? వద్దు, గోవింద బావే కావాలి. గోవింద బావ. అయ్యయ్యో, ఒక అందమైన అమ్మాయి ఇంతకు ముందు కనిపించింది, ఇప్పుడు కనిపించడం లేదే. నేను చెప్పేది వినిపిస్తుందా? వినిపించడం లేదు. ఇప్పుడు చూడు, వినిపిస్తుందా? వినిపిస్తుంది. వదిలే. నాతో ఆడుకుంటావా? మేము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. నేను వస్తా. నువ్వు వద్దు. రే, ఆ బావగారు పిలుస్తున్నారు. అది ఏంటి రీటా? ఏం లేదు. ఏంటి బావ మొహం చూసి మాట్లాడటం లేదు? తర్వాత జరిగినవన్నీ నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ట్రై చేయడానికి ఈయన వదిలితేగా. ఊరుకో. జోసెఫ్ గారి గదిలోకి వచ్చి చెప్పు. వచ్చేసి నువ్వు నోరు ముయ్. ఇదేం గొడవరా బాబు? ఒకళ్ళు చెప్పమంటారు, ఒకళ్ళు ఊరుకోమంటున్నారు. తను రీటాతో మాట్లాడుతున్నాడు. నేనుండగా ఇంకెవరు రీటా? నాకేం అర్థం కావటం లేదు. వాడికి కొంచెం మెంటల్ ప్రాబ్లం. మెంటల్ ప్రాబ్లమా? అందుకేనా నాతో పెళ్లి చేయాలనుకున్నావు? దిస్ ఇస్ చీటింగ్. జోసెఫ్ గారు రూమ్ లోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. ఏమిట్రా దీని గోల? నువ్వేగా పిలిపించావు. నేనా? ఎందుకు? ఎవరిది? తనొక్క మెంటల్, అంటే తెంగర బుత్తి లాంటిది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నేను చెప్పానుగా డేంజర్ పార్టీ అని. అంత డేంజర్ పార్టీనా? మరి ఎలాగైనా దీన్ని పంపించేయి. బొమ్మంటే వెంటనే పోయే పార్టీ కాదురా. అయితే నోరు మూసుకునైనా ఉండమని చెప్పు. అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు. అంతవరకు మాట్లాడుతూ వెళ్ళు. ఏంటా మెంటలోడితో గుసగుసలు? ఎక్కువ ఫ్రెండ్ అయ్యావంటే నువ్వు అలా ఇరుక్కుంటావు. అదే, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటే మన పెళ్లి తను దగ్గరుండి జరిపిస్తాడట. నిజంగానా? నేనిక నీతో మాట్లాడను. జోసెఫ్ గారి గది నుంచి నేను నేరుగా వెళ్ళింది మార్చరీకే, అన్నపూర్ణమని చూడ్డానికి. అక్కడేం జరిగింది? మనం అక్కడికి వెళ్దాం శ్రీ. వెళదాం. సరే వెళదాం. అయ్యో, మనం బయటకు వెళ్తే మన పెళ్లి జరగదు. మనం ఇక్కడే ఉందాం. శ్రీ వెళ్ళి కళ్యాణమాల తీసుకొస్తాడు. బాగా అందమైన పూలదండ తీసుకురావాలి, సరేనా?
ఏమైంది రీటా? ఏమైంది? అదిగో అదిగో వస్తున్నాడు శ్రీ, నన్ను చంపినవాడు. వాడే నన్ను చంపింది. కాదు, రీటాను ఎవరు చంపలేదు. రీటా చనిపోలేదు కూడా. లేదు శ్రీ, నన్ను చంపారు. కాదు, అలా మాట్లాడకు. నేను ఒప్పుకోను. నేను అసలు నమ్మను. అడుగు శ్రీ, నన్ను చంపిన వాడిని అడుగు. మార్చరీలో ఆ రోజు నన్ను చంపాడు లేదో అడుగు. ఒకటి వైపు వేలెత్తి చూపించి వాడే తనని మార్చరీలో పెట్టి చంపాడని చెప్పింది. ఎలా? ఎందుకు? ఆ వివరాలు నేను అడగలేదు. ఆ తర్వాత నేనేం చేశానో నాకే తెలీదు. ఇది చాలా తేలిగ్గా ఆ విషయాన్ని చెప్పేసింది. తనని చంపేశారని చెప్పింది. తను చెప్పింది నిజమైతే నేను వెతికే రీటా ఇంకా నాకు దక్కదు అని నేను నా మనసుకి చెప్పి ఎలా నమ్మించగలను? నేను నా మనసును ఎలా ఓదార్చగలను? ఇంతవరకు నేను తనతో మెలిగింది, తనతో మాట్లాడింది అన్ని ఎలా మర్చిపోగలను? అసలు నేను వేసిన లెక్క ఎలా తప్పయింది? నో, నెవర్. ఒకవేళ అదే కనుక జరిగితే నేను ప్రాణాలతో ఉండను. నేను ఎందరో సాధువుల్ని, ఋషుల్ని కలిశాను. వాళ్ళ మూలంగా నాకు అతీంద్రియ శక్తులు లభించాయి. వాటి సాయంగా రీటాని చూడగలిగాను. తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఈ లోకంలో ఎక్కడో ఒక చోట తన దేహం ఉంటుందని గట్టిగా నమ్మాను. నా నమ్మకాన్ని వమ్ము చేసింది, నా మనసుని ముక్కలు చేసింది. రీటాని చంపేశారు అంటే మరి తనెవరు? తనకే తెలియకుండా తనలోంచి వచ్చిన నీడ. ఈ నీడని నేనెందుకు నమ్మాలి? అలా నమ్మితే నా లక్ష్యాన్ని సాధించలేక నేను ఓడిపోయినట్టేగా గోవిందస్వామి. నువ్విప్పుడు ఏం చెప్పదలుచుకున్నావురా? నేను దేన్ని నమ్మాలి? రీటాను హత్య చేశారా లేక తనిప్పుడు ప్రాణాలతోనే ఉందా? ఏమింది చెప్పరా? తెలీదురా. మేల్కోలేని గాఢ నిద్రలో ఉండి ఉంటుంది నా రీటా. నేనది ఫీల్ అవుతున్నాను. తను ఎక్కడో ఉంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఈ లోకంలో ఎక్కడో ఉంది. ఇది నీకు న్యాయంగా ఉందా శ్రీ? స్వయంగా తనే తన మరణం ఎలా సంభవించిందో ఒప్పుకుంది కదా. నువ్వెందుకు అనవసరంగా ఆవేశపడుతున్నావు? నువ్వు చెప్పిన ఒక్కొక్క మాట తన మనసుని ఎంతో గాయపరిచుంటుందిరా. నీకు మరీ అంత పంతం పనికిరాదురా. ఈ అన్వేషణలో ఓడిపోయేది నువ్వు కాదురా, తనే. కాస్త నిదానంగా ఆలోచించి తననడుగు, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని. నా వల్ల కాదు. తనని ఇంకోసారి నేను అడగలేను. అడిగే తీరాలి. నువ్వు మొదలెట్టింది పూర్తి చేసే బాధ్యత నీదే. జరిగిందేంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ నిజాన్ని లోకానికి నువ్వే చెప్పాలి. అడుగు, నువ్వు ఆమెను అడుగు. నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఒక నీడైనా సరే దాని మీద నువ్వు కొంచెం కరుణ చూపించరా. కొంచెమైనా కరుణ చూపించు. నీ బాధను నాతో పంచుకున్నావు. తన బాధని పంచుకోవడానికి నువ్వు తప్ప తనకింకెవరున్నారా? ఐఎమ్ సారీ. నేను నీ మనసుని ఎంతో బాధ పెట్టాను.
నువ్వు కాదు, నేనే నిన్ను బాధ పెట్టాను. ఇప్పుడు చెప్పు, ఆ రూమ్ నుంచి నువ్వు తిన్నగా వెళ్ళింది మార్చరీకి, ఆ తర్వాత అక్కడ అక్కడ ఎక్కడి నుంచో ఒక శబ్దం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నేను భయంతో చూశాను. ఏంటి సార్? దేవుడే మనకి అవకాశం ఇచ్చాడనుకుంటాను. నా మనసులో ఉన్నది నీకు చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడూ నీకు తోడుగా ఉండాలన్న ఆశ, నీ దుఃఖంలో, నీ సుఖంలో, నీ ఎదుగుదలలో. నువ్వెప్పుడో నాదానివని నేను నిర్ణయించుకున్నాను. దయచేసి నన్ను కాదనకు. నన్ను వదిలి వెళ్ళిపోతే నేను బతకలేను. నిన్ను వెళ్ళొద్దని కూడా నేను చెప్పలేను. నువ్వెంత దూరంగా వెళ్తున్నా సరే నీకు దగ్గరవ్వాలనే ఉంది. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయే ముందు ఒక గిఫ్ట్ ని ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. నేను దీనికి ఒప్పుకోను. నా ప్రాణం ఉన్నంత వరకు ఒప్పుకోను. నన్ను వదిలి వెళ్ళిపోకు. నాకు నువ్వు కావాలి. ఐ నీడ్ యు. నాకు నువ్వు కావాలి. ఐ నీడ్ యు. నన్ను కాదనకు. నన్ను కాదనకు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. రీటా ప్లీజ్ గట్టిగా ప్రయత్నించు. రీటా కమ్ ఆన్ ప్లీజ్. నిజంగా శ్రీ, నాకేం గుర్తు రావట్లేదు. చివరిసారి నేను కళ్ళు మూస్తున్నప్పుడు నా తలంతా రక్తమయమైంది. నా నుంచి కారిపోయిన నా రక్తం. ఈ విషయం పత్రికలో రాయవా? అది నా వల్ల కాదురా. తను చెప్పిందంతా నువ్వు విన్నావు కదా, నువ్వే రాసి పంపించు. ఒక ప్రత్యేక వార్త. రీటా మాథ్యూస్ చంపబడింది. హలో సార్, మార్చిలో 4 నెలల క్రితం లభించిన రక్తం రీటాదని తేలిపోయింది సార్. అరెస్ట్ డాక్టర్ శామ్ మాథ్యూ. ఈరోజు పేపర్లో వార్త చూశారా? చూశాను. దాని గురించి మీరేం చెప్తారు? శ్రీకుమార్ రాసిన ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క అక్షరం నిజం, ఒకటి తప్ప. ఏంటది? రీటా మాథ్యూస్ హత్య చేయబడలేదు. ఎస్, తను చనిపోలేదు. తనింకా బతికే ఉంది. మీరేం చెప్తున్నారో అర్థమయ్యేలా చెప్పండి. తప్పకుండా. అసలు జరిగిందేమిటో అందరికీ చెప్తాను. నేను మార్చురీలో నన్ను వదిలి వెళ్ళొద్దని బలవంతం చేశాను. నువ్వే కావాలని తనని బలవంతంగా ఇబ్బంది పెట్టాను. ఆ తర్వాత సడన్ గా ఏదో శక్తి ప్రవేశించినట్టుగా నన్ను తోసేసి తను పారిపోయింది.
నేను వెంటనే తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తనను చూసినప్పుడు తల మీద పెద్ద గాయమైంది. రక్తం విపరీతంగా పోయింది. తను చనిపోయిందని నేనప్పుడు అనుకున్నాను. అందుకు నేనే బాధ్యునని బాధపడ్డాను. ఎవరికీ తెలియకుండా తన శవాన్ని దాచిపెట్టాలనుకున్నాను. నేను డిసైడ్ చేసుకున్నాను. ఏ ఒక్కరికంటా పడకుండా నేను తన శవాన్ని ఊరికి దూరంగా ఉన్న నా పాత ఇంట్లో దాచాను. తన శవాన్ని పాతిపెట్టడానికి నేను గొయ్యి తవ్వినప్పుడు నేను నమ్మలేని ఒక నిజాన్ని తెలుసుకున్నాను. తన శరీరంలో ఇంకా ప్రాణం ఉందని. అప్పుడు నాలో ఉన్న డాక్టర్ ధర్మాన్ని గ్రహించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మెరిట్ స్టూడెంట్ చనిపోకూడదని, తన ప్రాణాలను ఎలాగైనా కాపాడాలన్న బాధ్యతను గుర్తించాడు. నా వల్ల వీలైనంత వరకు ట్రీట్మెంట్ తనకు చేశాను. 4.5 నెలలుగా తన ఆరోగ్య పరిస్థితిని నేను అస్సలు అంచనా వేయలేకపోతున్నాను. ఏ క్షణంలోనైనా తను చనిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇది బయటికి చెప్పడానికి భయపడ్డాను. డాక్టర్ల భాషలో కోమా అని చెప్తారే, అంటే లైఫ్కి డెత్కి మధ్యలో ఉన్నటువంటి స్థితిలో తనుంది ఇప్పుడు. నా పాత ఇంటిలో కోమా స్థితిలో ఉన్న రీటా ఉంది. పెంకుటిల్లు ఆ ఇల్లు నాకు తెలుసు. ఈ ఊళ్ళో గడుగుపెట్టిన మొదటి రాత్రే ఏదో ఒక అయస్కాంతపు శక్తిలాగా ఆ పెంకుటిల్లు నన్ను ఆకర్షించింది. ఆ ముళ్ల కంచం మీద వాలి నేను నిద్రపోతుండగా రీటా నాకు చేరువయ్యింది. తను నా కోసం మాత్రమే కాదు, తన కోసం కూడా కొన ఊపిరితో ఎదురు చూస్తోంది. చూసావా, అక్కడుంది చూసావా, అది నువ్వు. విజయవంతంగా నా అన్వేషణని నేను ఇక్కడ ముగించబోతున్నాను. నువ్వు తనలో ప్రవేశిస్తే మనం మన లక్ష్యాన్ని సాధించినట్టే. ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదు. ఎలాగో నేను వెళ్ళొస్తానని నీతో చెప్పాలనుంది. వెళతానంటోంది. నీతో ఉన్న నీడ మాత్రమే వెళుతుంది, కొత్త తేజస్సుతో తిరిగొస్తుంది. అందుకని వెళ్ళొస్తానని చెప్పమాను. వెళ్ళొస్తాను. వాళ్ళు తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నారు. ఆలోగా మనసు శరీరము ఒకటవ్వాలి. వెళ్ళు రీటా. గుడ్ బాయ్. గుడ్ బాయ్. శ్రీ, నేను వెళ్ళలేను. శ్రీ, ఈ సమయంలో డీలా పడకో, ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఓడిపోతే నీకు ఆ శరీరం దక్కదు. వెళ్ళి నిన్ను కాపాడుకో. వెళ్ళాలి, నాకు వెళ్ళి తీరాలి. ట్రై. గోవింద్ స్వామి, ఇప్పుడేం జరుగుతుందో నాకు తెలుసు. నువ్వు చెప్తే తప్పకుండా వెళుతుంది. చెప్పరా. రీటా శరీరాన్ని తీసుకెళ్ళడానికి వాళ్ళు వస్తున్నారు. రీటా ప్లీజ్, మనం ఓడిపోకూడదు. కమాన్ ట్రై ప్లీజ్. నేను వెళ్తాను, నీకోసం నేను వెళ్ళి తీరుతాను. రీటా 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇప్పుడు ఆ పేషెంట్ ని తీసుకెళ్ళకండి. ఏ నిమిషంలోనైనా ప్రాణం పోయే చివరి దశలో ఉంది. అసలు మీ ఉద్దేశం ఏంటి? అక్కడ ఉన్నది శరీరం మాత్రమే, అందులో ఉండాల్సిన ఆత్మ బయట ఉంది. ఆ ఆత్మ శరీరాన్ని చేరుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి. తన జీవితాన్ని నాశనం చేయకండి. గోవింద్ స్వామి చెప్పు ప్లీజ్. అవును, మేము చెప్పిందంతా నిజం. రీటా 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 ఆమె తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించమని కోర్టు ఆర్డర్ ఇచ్చారు. మీరు అడ్డు చెప్పకండి. రండి సార్. దయచేసి నేను చెప్పేది వినండి. మీరెవరు లోపలికి వెళ్ళొద్దు ప్లీజ్. రీటా
రీటా రీటా రీటా రీటా రీటా రీటా Go and save her, please. నువ్వు లేకపోతే తను లేదు, వెళ్ళు. రీటా 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 ట్రై. రీటా వెళ్ళు వెళ్ళు రీటా వెళ్ళు. రీటా వెళ్ళలేను శ్రీ, నా వల్ల కాదు. వెల్కమ్. ఒక హాస్పిటల్ మొత్తం రీటా కోసం ఎదురు చూస్తోంది. మరణాన్ని జయించి తిరిగి తన జీవితాన్ని పొందబోతున్నప్పుడు ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా చూడటానికి డాక్టర్లంతా అక్కడికొచ్చారు. నీలో ఉన్న అద్భుతమైన అతీంద్రియ శక్తిని చూడటానికి వైద్య శాస్త్రం ఎదురు చూస్తోంది. ఈ గెలుపు నీకు మాత్రమే దక్కుతుంది. ఏంటి? లేదు లేదు డాక్టర్, నేను ఘోర పరాజయం పొందాను. నాకు మీ సహాయం కావాలి. ఒక ప్రాణాన్ని రక్షించడానికి ఈ హాస్పిటల్ మొత్తం ఏకమైంది. కాకపోతే ఆ ప్రాణం, ఆ ఆత్మ నాతో ఉంది. తన దేహంలోకి ప్రవేశించడం రీటా వల్ల కాలేదు. ఎందుకని? ఏమంటున్నారు మీరు? నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా డాక్టర్? త్వరగా లోపాన్ని కనిపెట్టి మందు ఇవ్వండి. నేను ఇంతవరకు ఎవరిని ఇంత దీనంగా సహాయం అడిగిందే లేదు. ప్లీజ్ దారి చూపించండి. చూడు, డాక్టర్గా నా చదువు, నా అనుభవాన్ని దాటి ఎంతో ఎత్తులో ఉన్నావు నువ్వు. ఈ స్థితిలో నీకు సహాయం చేసేవారు నీలోనే ఉన్నారు. నీకు నేను ఒక అడ్వైజ్ మాత్రమే ఇవ్వగలను. తననే అడిగి తెలుసుకో, తనని ఏది ఆపుతోందో అని. ఏదో ఆపుతోంది, అదేగా అర్థం కావట్లేదు. అదేగా నేను తన్ని అడిగేది. రా చెప్పు, తిరిగి వెళ్లే దారిలో నీకేది అడ్డుగా ఉంది? నాకేం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు శ్రీ. నీకు అర్థం కాదంటూ ఈ లోకంలో ఏమీ లేదు. నువ్వు శరీరాన్ని విడిచి వచ్చిన దానివి. మనిషి యొక్క మనసు లోతుని కొలవగలిగే శక్తి నీకు ఉంది. ఈ ప్రపంచాన్ని చుట్టి రావడానికి నీకు కొద్ది నిమిషాలు చాలు. నీకు తెలియడం లేదు. యు ఆర్ అ సూపర్ న్యాచురల్ ఫోర్స్. అలాంటి నువ్వు ఇన్నాళ్లుగా వెతుకుతున్న నీ శరీరంలోకి నువ్వు తిరిగి వెళ్ళలేకపోతున్నావు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను. చెప్పు, నీకు నీ దారిలో అడ్డుగా నిలిచేది ఏది? మనసు శరీరము ఒకటయ్యే సమయంలో ఎందుకు నీకు ఈ సంకోచం? నన్ను ఆవహించే శక్తి ఇప్పుడు ఆ శరీరానికి లేదు. నేను ఆమెలో ప్రవేశిస్తే తను చనిపోతుంది. ఒకవేళ తను జీవించినా స్పృహ లేకుండా ఉంటుంది. అలా నిర్జీవమైన శరీరాన్ని నువ్వు ఎలా ఇష్టపడతావు? తను నన్ను ఇష్టపడుతుందో లేదా గతం మర్చిపోతుందో? నాకు ఇలాగే ఉండాలనిపిస్తోంది. Do you love me? Do you love me? అప్పుడు నీకు తనకి మధ్య అడ్డుగా ఉన్నది నేనే. నీకు నా మీదున్న ప్రేమ, అభిమానం, ఆప్యాయత అదే నీ దారికి అడ్డుగా ఉంది. అదే తన ప్రాణాలు తీస్తుంది. ఆలస్యమైనా నువ్వు ఒక నిజం తెలుసుకోవాలి. ఎన్నడూ నేను నిన్ను ఇష్టపడలేదు. నేను సొంతం చేసుకోవాలనుకున్నది, ప్రేమించింది, ఇష్టపడింది నిన్ను కాదు, నీలో ఉన్న తనని. నువ్వు నన్ను విడిచి వెళ్లకుండా ఇక్కడే నాతోనే ఉంటే
చనిపోయేది తనే. అది నేను తట్టుకోలేను. తను నాకు కావాలి. అందుకని నన్ను మర్చిపోయి నువ్వు తనలో ప్రవేశించి తీరాలి. నాకు ఆశగానే ఉంది. తనలోపు ప్రవేశించి నీకు ఇవ్వాలనే ఉంది. కానీ నా వల్ల కావట్లేదు శ్రీ. నేను ట్రై చేసిన నువ్వు చూసావు కదా. నా మనసు నిండా ఉన్న నీతో నేను ఎలా అబద్ధం చెప్తాను శ్రీ? నన్ను నమ్ము. నేను ఎంత కష్టపడ్డా నువ్వు అన్నట్టు నేను చేయలేకపోతున్నాను. ఇట్స్ అ ఫ్యాక్ట్. ప్లీజ్ బిలీవ్ మీ. దయచేసి నన్ను నమ్ము శ్రీ. హాస్పిటల్ నుండి మంచి రిపోర్ట్ ఏమి రాలేదు. చాలా క్రిటికల్గా ఉంది రీటా కండిషన్. తను బతకటానికి 10% మాత్రమే అవకాశం ఉందట. తీవ్రమైన చికిత్సల వల్ల మ్యాక్సిమం 1-2 వారాలు మాత్రమే తను ప్రాణాలతో ఉండగలదు. ఇప్పుడు డాక్టర్లు దానికోసమే ప్రయత్నిస్తున్నారు. తప్పు. డాక్టర్లు తప్పుడు లెక్క వేస్తున్నారు. రీటా మాథ్యూస్ ప్రాణాలతో తిరిగి రావడానికి 10% కాదు, 1% కూడా ఛాన్స్ లేదు. శాతం ప్రాణం ఇదిగో నా పక్కనే ఉన్నప్పుడు వారాలు కాదు కదా, కనీసం రోజులు కూడా బతకదు. నా విచిత్రమైన అనుభవాలకి మీరందరూ సాక్షులు. నేనిప్పుడు చెప్పబోయే విషయాన్ని కూడా మీరు నమ్మి తీరాలి. రీటకి రాత్రి గడవదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు తన ఊపిరి ఆగిపోతుంది. ఇది నా ఊహ కాదు, నిజం. మృత్యువు కోరల నుండి తనని రక్షించడానికి ఒకే ఒక్క దారి ఉంది. ఏంటది? మరణం తనని ఆవహించడానికి ముందు నేను తనని చంపాలి. వెంటనే చెయ్యాలి. ఏంటి శ్రీకుమార్ నువ్వు చెప్పేది? నువ్వు చేయాల్సింది చేశావు. ఆమె విధిరేత ప్రకారం సహజంగా చనిపోవాలని రాసుంటే చనిపోయావు. ఇంతవరకు ఓడిపోని తను విధి చేతుల్లో ఓడిపోవడానికి నేను ఒప్పుకోను. రీటా విధిని నేను నిర్ణయిస్తాను. నేను చెప్తున్నాను విను. తనకేదైనా అయితే చట్టం ముందు నువ్వు దోషిగా నిలబడాలి. నాకు వేరే దారి లేదురా. ఎవరు ఎంత చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను. నేను చేయాల్సింది చేస్తాను. ఐ విల్ డు దట్. కుమార్, శ్రీ, నువ్వు అలా చెయ్యదు. అది మాత్రం చెయ్యదు. వదలరా. వదలు. 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 శ్రీ, వదలరా. Everybody out. Get out from here. Get out. శ్రీ, శ్రీ, నాకు వేరే దారి లేదంటా. అటు తప్పుకో. నన్ను పని చేయనివ్వు. రీటా, అలా చేస్తున్నాడేంటి? చంపడానికి నేను ఒప్పుకోను. నా రీట కోసం నేను ఇది చేసి తీరుతాను. శ్రీకుమార్, అరే అరే వద్దయ్యా. Oh!
వైద్య శాస్త్రం యొక్క సహాయం లేకుండా, ప్రాణాలు నిలిపే పరికరాల సహాయం ఏమాత్రం లేకుండా తను శ్వాసిస్తోంది. రీటా మాథ్యూస్ ప్రాణాలతోనే ఉంది. వెళ్ళి చూడండి, చూడండి. స్త్రీ, ఓహ్, ఇట్స్ ఎ మిరాకిల్. ఎస్. ఎక్కడికి? నేను చేయాల్సిన పని అయిపోయింది కదా, ఇక బయలుదేరతాను. రుద్రాక్షలు మాల్లో చేత్తో పట్టుకుని దేశ సంచారానికి. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. గత 9 రోజులుగా రీటాలో జరుగుతున్న అద్భుత మార్పులు నువ్వు చూసావు కదా. తలకి దెబ్బ తగలటం వల్ల తనకి జ్ఞాపకం శక్తి, మాట్లాడే శక్తి తక్కువగా ఉంటుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకని తను స్పృహలోకి వచ్చేసరికి తనకు తెలిసిన వాళ్ళందరూ అక్కడే ఉండాలంటున్నారు. రీటా, రీటా, అమ్మా, వేకప్ ప్లీజ్. చూడు, ఒకసారి వెళ్ళని చూడు, నీకు తెలిసేమో. నో రెస్పాన్స్. హలో రీటా. తనలో రియాక్షన్ లేదు. ఇతను ఎవరో చూసి చెప్పమ్మా. రీటా, నేను గోపిని. మిస్టర్ శ్రీకుమార్. ఎస్. ఆగండి, అక్కడ నిలబడండి ప్లీజ్, అక్కడే ఉండండి. శ్రీ, దగ్గరికి రా. ఏంటి? నాకేమైంది శ్రీ? చెప్తానులే, మెల్లగా. ఇదొక మహాతంత్రం. నువ్వు రిలాక్స్, రిలాక్స్. రీటా ఆత్మ శరీరం ఏకమయ్యాయి. ఇక ఈ మహాశక్తి మహేశ్వరుడు ఒకటవని ఆ పని మనం చేద్దాం. అంతే కదా, రండి. నాకు చెప్పు శ్రీ, ఏం జరిగిందో చెప్పు. చెప్తాను. మనిద్దరం కలిసి ఒక కల కన్నాం. ఎవరికీ గోచరించని నిత్య విస్మయమైన ఆ మహాగురువు మనకి మాత్రం ప్రసాదించిన ఒక అపురూప స్వప్నం. నేను నిద్ర లేచేటప్పుడు ఆ కల చెదిరిపోతుందా శ్రీ? అందుకు ఆస్కారమే లేదు. మనం కన్న కలని సాకారం చేసుకోవడానికే నీ ఆత్మని శరీరాన్ని ఏకం చేశాడా దేవుడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.